డివో సర్వరోగ నివారణి. చెరువు ఆరోగ్యానికి మరియు చేపలు లేదా ఇతర జీవుల ఆరోగ్యానికి ఆక్సిజన్ను గ్రహించి పట్టుకునే నీటి సామర్థ్యము చాలా అవసరం. కరిగిన ఆక్సిజన్ అనేది నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని కొలవడం. ఇది నీటి ఆరోగ్య స్థాయి మరియు సమతుల్య జల పర్యావరణ వ్యవస్థ సామర్థ్యంను సూచిస్తుంది. అంటే నీటిలో ఉన్నటువంటి ఇతర బ్యాక్టీరియా పెరుగుదల, అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి వ్యర్థాల యొక్క పెరుగుదల లేదా తగ్గుదల బట్టి ఈ యొక్క సామర్థ్యం అనేది పెరగడము లేదా తగ్గడం అనేది ఉంటుంది. నీటిలోని ఆక్సిజన్ ప్రవేశించడానికి మార్గాలు. అసలు నీటిలోనికి ఆక్సిజన్ అనేది ఏ విధంగా ప్రవేశిస్తుందంటే, నీటిలో ఉన్నటువంటి తరంగాల యొక్క అలజడి మూలంగా నీటి లోపలికి ఆక్సిజన్ అనేది చొచ్చుకుని పోయి దీన్ని డిఫ్యూజన్ అని అంటారు. ఈ రకమైనటువంటి పద్ధతిలో నీటిలోకి ఆక్సిజన్ అనేది వెళ్తుంది. నీటిలోకి ఆక్సిజన్ వెళ్ళడం అనేది ముఖ్యంగా 2 రకాల మార్గాల ద్వారా వెళ్తుంది. అది వాతావరణంలోని ఆక్సిజన్, అదేవిధంగా మొక్కల నుండి విడుదలయ్యేటువంటి ఆక్సిజన్. వాతావరణంలోని ఆక్సిజన్ ఇది నీటి అలజడి, అదేవిధంగా నీటి ప్రవాహము, నీటి ఉష్ణోగ్రత. నీటి అలజడి పైన ఉన్నటువంటి పొరలలో అలజడి కలిగినప్పుడు ఆ అలజడిలో ఉన్నటువంటి ప్రవాహం మూలంగాను ఏదైతే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆ అలల లోపలికి చొచ్చుకుని పోయి ఆ విధంగా నీటి లోపలికి ఆక్సిజన్ అనేది ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా నీటి ఉష్ణోగ్రత స్థాయిలు తగ్గినప్పుడు వాతావరణంలోని పీడనంలో వచ్చేటువంటి వ్యత్యాసాల మూలంగా నీటి లోపలికి ఆక్సిజన్ అనేది ప్రవేశించడం జరుగుతుంది. మొక్కల నుండి విడుదలయ్యే ఆక్సిజన్. నీటిలోని వృక్ష ప్లవకాల లభ్యత. అంటే మొక్కల నుండి ఆక్సిజన్ విడుదలవ్వడం అనేది నీటిలో ఉన్నటువంటి మొక్కల యొక్క సాంద్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. నీటిలో వృక్ష ప్లవకాలైనటువంటి అంటే ఫైటోప్లాంక్టన్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఈ డివో ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫైటోప్లాంక్టన్ అనేది తన యొక్క కిరణజన సంయోగ క్రియ ఫోటోసిన్సిస్ చేసుకోవడం ద్వారాగా ఈ యొక్క ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫోటోసిన్సిస్ అనేది సూర్యకాంతి సమయం అంటే సన్లైట్ అవైలబిలిటీ, అంటే రోజులో ఎంత సమయం వరకు సూర్యకాంతి ఆ ప్లాంక్టన్కి అందుబాటులో ఉంది అనే దాన్ని బట్టి ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ సూర్యకాంతి అందుబాటులో ఉండడం అనేది చెరువు యొక్క లోతును బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చెరువులు బాగా లోతుగా ఉన్నట్లయితే ఆ లోతుగా ఉన్నటువంటి లోపలి అంతరి పొరల వరకు కూడా సూర్యకాంతి చేరదు. ఎప్పుడైతే ఎంత లోతు వరకు అయితే సూర్యకాంతి చేరుతుందో అంత లోతు వరకు మాత్రమే చెరువులో కిరణజన సంయోగక్రియ జరిగి ఆ లోతు వరకు మాత్రమే ఆక్సిజన్ యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది. మీరు ఈ చిత్రంలో గమనించినట్టయితే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బాక్సులో ఉన్నటువంటి అన్ని కారకాలు కూడా నీటిలోని ఆక్సిజన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. అక్కరల్ ఆక్సిజన్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ నీటి తరంగాల ద్వారాగా లోపలికి వెళ్ళడము. అదేవిధంగా ఏరియేషన్ అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఆక్సిజన్ను నీటిపైన అలజడి కలిగించడం మూలంగా, అంటే కృత్రిమంగా నీటిపైన అలలను ఏర్పరచడం మూలంగా లోపలికి వెళ్ళడము. అదేవిధంగా ఫోటోసిన్సిస్, మనం ముందు చెప్పుకున్నట్టుగానే నీటిలో ఉన్నటువంటి ప్లాంక్టన్ కిరణజన సంయోగక్రియ జరుపుకోవడం మూలంగా దాని ద్వారా వచ్చినటువంటి ముడి పదార్థమే ఈ ఆక్సిజన్. అదేవిధంగా ఈ చిత్రంలో కాషాయ రంగులో ఉన్నటువంటి బాక్సులను చూసుకున్నట్టయితే నీటిలో నుండి ఆక్సిజన్ ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుంది అనేది మనం గమనించవచ్చు. సో ఇక్కడ నీటిలో ఉన్న ఆక్సిజన్ రెస్పిరేషన్ అండ్ ఏబయోటిక్ ఆక్సిడేషన్, అంటే లోపల ఉన్నటువంటి ప్లాంక్టన్ శ్వాసించడం లేదా శ్వాసించిన తర్వాత బయటికి వదిలేటువంటి ఆక్సిజన్ బయటకు వదలడము. అదేవిధంగా లోపల ఉన్నటువంటి ప్లాంక్టన్ అంటే ప్లాంక్టన్లో ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ 2 ఉంటాయి. అందులో జూప్లాంక్టన్ ఏదైతే ఉందో అది శ్వాసించాలంటే దానికి ఆక్సిజన్ కావాలి. సో ఎప్పుడైతే మన చెరువులో జూప్లాంక్టన్ స్థాయిలు ఎక్కువైతాయో అప్పుడు మన చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఈ జూప్లాంక్టన్ వినియోగించుకోవడం మూలంగా ఆక్సిజన్ కొరతలు అనేవి ఏర్పడుతుంటాయి. అదేవిధంగా మన చెరువులో నత్రజని సంబంధిత వ్యర్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి నైట్రిఫికేషన్ చెందడం కోసం కూడా మనకి ఈ ఆక్సిజన్ అనేది వినియోగించబడుతుంది. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీటి లోపల ఏదైతే కరిగి ఉన్న ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ అంతా కూడా పెరిగిన ఉష్ణోగ్రత ప్రభావం మూలంగా గాలిలోనికి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని డీగ్యాసింగ్ అంటారు. డీగ్యాసింగ్ అంటే నీటిలో ఉన్నటువంటి వాయువులు బయటికి వెళ్ళిపోయేటువంటి పద్ధతిని డీగ్యాసింగ్ అంటారు. సో ఈ 4 రకాలుగా మన చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ బయటికి కూడా వెళ్ళిపోతుంది.
సో మన చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ను నీటిలో కరిగిన ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని అంటారు. అదేవిధంగా వాతావరణంలో లభించేటువంటి ఆక్సిజన్ను అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అని కూడా అంటారు. డిఓ ఏ రకంగా మన చెరువులో ప్రభావం చూపిస్తుంది? డిఓ అనేది మన చెరువులో నీటిలోని విషవాయువులు పెరగడానికి లేదా తగ్గడం పైన ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మేతల వినియోగం పెరగడము లేదా తగ్గడం పైన ప్రభావం చూపిస్తుంది. హానికర బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించడము లేదా పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా డిఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ 3 రకాల కారణాలతో రొయ్య యొక్క ఆరోగ్య పరిస్థితులపైన కూడా డిఓ చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క దాని గురించి డిఓ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో మనం చూద్దాం. నీటిలోని విషవాయువులు. సాధారణంగా చెరువులో ఏర్పడిన వ్యర్థములు 2 రకాలుగా విచ్ఛిన్నమవుతాయి. ఆక్సిజన్ సహిత విచ్ఛిన్నము, అంటే ఇది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దీన్ని ఏరోబిక్ డిగ్రేడేషన్ అంటారు. ఎప్పుడైతే మన చెరువులో ఆక్సిజన్ స్థాయిలు బాగా ఉన్నప్పుడు ఇది ఈ రకమైనటువంటి విచ్ఛిన్నం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆక్సిజన్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ కనుక సమృద్ధిగా ఉన్నట్లయితేనే ఈ యొక్క ఆక్సిజన్ సహిత విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. అధిక మొత్తంలో ఉండే వ్యర్థాలు చెరువులో ఆక్సిజన్ స్థాయిలను క్షీణించేలా చేస్తాయి. ఒకవేళ మన చెరువులో కనుక ఈ ఆక్సిజన్ సహిత విచ్ఛిన్నం జరగడానికి కావాల్సినటువంటి వ్యర్థాలు ఎక్కువ ఉన్నట్టయితే ఆ వ్యర్థాలన్నీ కూడా చెరువులో ఎంతైతే ఆక్సిజన్ అవైలబుల్లో ఉందో, అంటే లభ్యంగా ఉందో, అంత ఆక్సిజన్ అవి వినియోగించేసుకొని చెరువులో ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడేలాగా పరిస్థితులను తీసుకొస్తాయన్నమాట. సో ఈ వ్యర్థాలకు ఉదాహరణ మన చెరువులో ఉండేటువంటి నైట్రేట్లు. అదేవిధంగా ఆక్సిజన్ రహిత విచ్ఛిన్నం, దీన్ని ఎనరోబిక్ డిగ్రేడేషన్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది చెరువులో హానికర వాయువులను అభివృద్ధి చేసి చెరువులో బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం కలిగిస్తుంది. ఎప్పుడైతే మన చెరువులో ఆక్సిజన్ స్థాయిలు సరైనంత స్థాయిలో లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి నత్రజని సంబంధిత వ్యర్థాలు ఆక్సిజన్ లేని అటువంటి వాతావరణంలో అవి విచ్ఛిన్నం అవుతాయి. ఇలా ఆక్సిజన్ రహిత వాతావరణంలో విచ్ఛిన్నం చెందినప్పుడు అక్కడ వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాల నుంచి వచ్చే మళ్ళీ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి. సో ఇవి మన చెరువులో ఉన్నటువంటి రొయ్యల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపించడమే కాకుండా మన చెరువులో మేతలు ఆగిపోయేలాగా, అదేవిధంగా మన చెరువులో ఇతర బ్యాక్టీరియాలు పెరగడానికి ఇవి చాలా సహాయం చేస్తాయి. వీటికి ఉదాహరణ అమ్మోనియా మరియు H2S. అమ్మోనియా లేదా హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాసులు మన చెరువులో ఎప్పుడైతే ఆక్సిజన్ స్థాయిలు బాగా తక్కువ ఉంటాయో అప్పుడు ఈ ఆక్సిజన్ రహిత విచ్ఛిన్నం చెందినప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలు ఇవి చెరువులో ఉన్నట్టయితే మన చెరువులో ఆక్సిజన్ స్థాయిలు కూడా తక్కువగా ఉన్నాయని మనం గమనించవచ్చు. రొయ్య ఆరోగ్యం. చేపలతో పోలిస్తే రొయ్యలు తక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకోగలవు. రొయ్య రక్తంలో ఉండే నీలివర్ణ పిగ్మెంట్, దీనిని హీమోసైనిన్ అని అంటారు. ఇది ఉండడం మూలంగానే రొయ్య యొక్క రక్తము నీలి రంగులో ఉంటుంది. అంతేకాకుండా రొయ్యలు అమ్మోనియా వంటి విషవాయువులను తట్టుకోలేవు. చెరువులో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు రొయ్య యొక్క రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది. రొయ్య రోగనిరోధక శక్తిలో భాగమైనటువంటి ప్రోఫీనోల్ ఆక్సిడేజ్, ఇది రొయ్య యొక్క ఇమ్యూనిటీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఇది ఎప్పుడైతే రొయ్య యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు ఇది దానిలో ఉన్నటువంటి ప్రోఫీనల్ ఆక్సిడేజ్ యొక్క ప్రొడక్షన్ పైన ప్రభావం చూపించి తద్వారా దాని యొక్క స్థాయిని క్షీణించేలా చేసి రొయ్య దానికి ఉన్నటువంటి వ్యాధుల నుంచి కోలుకునేలా కాకుండా ఎక్కువ సమయం తీసుకునేలా చేస్తుంది. హానికర బ్యాక్టీరియా పెరుగుదల. చెరువులో రొయ్యలకు వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాలు ఎక్కువ శాతం ఆక్సిజన్ రహిత వాతావరణంలోనే ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద బ్యాక్టీరియాస్ ఏవైతే మనకి వ్యాధులు కలిగిస్తాయో అవన్నీ కూడా ఎనరోబిక్ బ్యాక్టీరియా మాత్రమే. చెరువులో ఆక్సిజన్ తగ్గినప్పుడు చెరువు అడుగు భాగాన వ్యర్థాలు బాగా పెరిగిపోయి అవి బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. ఏవైతే ఈ నత్రజని సంబంధిత వ్యర్థాలు ఉంటాయో ఈ నత్రజని సంబంధిత వ్యర్థాలు చెరువులో ఉన్నటువంటి బ్యాక్టీరియా పెరుగుదలకి సహాయపడమే కాకుండా చెరువులోని విషవాయువులను పెంచి తద్వారా రొయ్య యొక్క ఆరోగ్య మరియు దాని యొక్క రోగనిరోధక శక్తి పైన ప్రభావం చూపించి రొయ్యను రకరకాల వ్యాధులకు గురయ్యేలాగా చేస్తాయి. సో వీటిలో ముఖ్యంగా విబ్రియో కలరా, విబ్రియో పారాహెమోలిటికస్ బ్యాక్టీరియాలు ఎప్పుడైతే చెరువు లోపలి భాగంలో ఉన్నటువంటి మురుగు లేదా ఈ నల్లగా కనిపించేటువంటి ఈ ముడి పదార్థం ఏదైతే ఉందో సో ఈ పదార్థాలు ఎక్కువైపోయి ఈ పదార్థాలు విచ్ఛిన్నం చెందక దాని ద్వారా వచ్చినటువంటి ఆ విషవాయువులు
అదేవిధంగా దాని ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియా పెరుగుదల ఈ రెండింటి మూలంగా కూడా రొయ్య తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఈ బ్యాక్టీరియా లోడ్లు ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మన చెరువులో ఉండేటువంటి బ్యాక్టీరియా లోడ్ పెరగడానికి కారణము మన చెరువులో ఉండేటువంటి ఆక్సిజన్ స్థాయిలను కూడా చెప్పుకోవచ్చు. మన చెరువులో ఎప్పుడైతే ఆక్సిజన్ స్థాయిలు సమృద్ధిగా లభిస్తాయో అప్పుడు ఈ బ్యాక్టీరియా పెరగడానికి కూడా పరిస్థితులు సరిగా ఉండక ఈ బ్యాక్టీరియాను మనం కంట్రోల్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్లో రోజువారీ వచ్చే మార్పులు. అసలు డిఓ ఉదయం ఏ రకంగా ఉంటుంది, సాయంత్రం ఏ రకంగా ఉంటుంది, డిఓలో ఏ విధంగా మార్పులు వస్తాయన్నట్టు మీరు గమనించినట్టయితే ఈ చిత్రంలో 18 అనగా సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు. సో ఇది రాత్రి సమయం. ఇక్కడ ఓన్లీ రెస్పిరేషన్ అంటే శ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదా, అందులో మన ఏదైతే జూ ప్లాంట్ ఉంటుందో ఆ జూ ప్లాంట్ అలానే మన రొయ్యలు, మన చేపలు ఇవన్నీ కూడా ఆక్సిజన్ని బాగా వినియోగించుకుని ఆక్సిజన్ ప్రొడక్షన్ కంటే కూడా ఆక్సిజన్ యొక్క కన్జంప్షన్ అనేది డామినేట్ చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ చిత్రంలో మీరు గమనించినట్టయితే గమనించవచ్చు. ఇక్కడ కిందకి ఏదైతే వచ్చిందో అంటే మనకి ఇక్కడ కిందకు ఉన్నటువంటి కర్వ్ ఏంటంటే డిఓలో ఉన్నటువంటి వ్యత్యాసాలు అన్నమాట. ఇక్కడ డిఓ చివరిగా 6 వరకు పడిపోయింది. సో పైన చూసుకున్నట్టయితే 10 వరకు ఉంది. అదే మీరు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కనుక చూసినట్టయితే ఇది పగటి సమయంలో ఫోటోసిన్సిస్ డామినేట్ అంటే కిరణజన సంయోగక్రియ దీన్ని డామినేట్ చేయడం మూలంగా డిఓ వాల్యూలు అమాంతము 6 నుండి 10 వరకు పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది డిఓలో ఉన్నటువంటి ఈ రోజువారీ వచ్చే వ్యత్యాసాలు అనేవి చెరువులో ఉండేటువంటి ప్లాంక్టాన్ పైన ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఈ ప్లాంక్టాన్ ఎంత ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా ఈ ఉత్పత్తి చేయబడినటువంటి ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ను ఎంత సమృద్ధిగా మన చెరువు వినియోగించబడుతుంది. ఒకవేళ మన చెరువులో కనుక వ్యర్థాలు ఏమీ లేకుండా అలానే ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా నత్రజని సంబంధిత వ్యర్థాలు ఏమి లేనట్లయితే ఈ ఆక్సిజన్ వాల్యూస్ అనేవి ఉదయం వరకు కూడా క్షీణించకుండా మన రొయ్యలకు సరిపోయేంతగా లభిస్తాయి. ఎప్పుడైతే మన చెరువులో ఈ వ్యర్థాలు పేరుకుపోవడము అలానే బ్యాక్టీరియా పెరుగుదల లేదంటే మన రొయ్యల నుంచి వచ్చినటువంటి మెటబాలైట్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటి యొక్క ఫేకస్ కానీ ఇలాంటివి ఎక్కువైపోతాయి, లేదంటే మనం వేసినటువంటి మేతలు మిగిలిపోయినవి కుళ్ళిపోవడము ఇలాంటి వ్యర్థాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అప్పుడు రాత్రి సమయంలో ఈ డిఓ ఉన్నటువంటి ఈ కర్వ్ ఏదైతే ఉందో అది ముందుగానే క్షీణించిపోయి డిఓ యొక్క కొరత ఏర్పడి ఉదయం అయ్యేసరికి మనకి ఆక్సిజన్లో మొత్తం క్షీణించి మనకి ఉదయం వచ్చేసరికి డిఓ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ఆక్సిజన్లో వచ్చేటువంటి మార్పులు అనేవి మన చెరువులో ఉన్నటువంటి ప్లాంక్టాను అలానే మన చెరువులో ఉన్నటువంటి వ్యర్థాలు అలానే మన చెరువులో ఉన్నటువంటి జీవుల యొక్క ఆరోగ్య స్థాయి పైన ఆధారపడి ఉంటాయి. అసలు డిఓని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? డిజాల్వ్డ్ ఆక్సిజన్ని ముఖ్యంగా 2 రకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి ఒకటి జీవపరమైన అంశాలు, ఇంకొకటి నిర్జీవపరమైన అంశాలు. సో జీవపరమైన అంశాలను గమనించినట్టయితే అది ఫోటోసిన్సిస్ అంటే కిరణజన సంయోగక్రియ, అలానే రెస్పిరేషన్ అంటే మన జూ ప్లాంట్ ఏదైతే ఉందో అది శ్వాసించడము, అలానే ఏరియేషన్ అంటే మనం ఆర్టిఫిషియల్గా నీటిపైనటువంటి ప్రవాహాన్ని కలుగజేసి నీటి లోపలికి గాలి చొచ్చుకొని పోయేటువంటి విధానాన్ని మనం ఏరియేషన్ అంటాం. అదేవిధంగా ఆర్గానిక్ వేస్ట్ డికంపోజిషన్ అంటే ఎంతవరకు ఆర్గానిక్ వేస్ట్ని డికంపోజ్ చేయగలుగుతున్నాము ఆక్సిజన్ సహితంగానే. అదేవిధంగా యూట్రోఫికేషన్ అంటే మన చెరువులో ప్లాంక్టన్ యొక్క లభ్యత ఎంత ఉంది, అది నిర్దేశించిన స్థాయిలో ఉందా లేదంటే అంతకు మించి ఎక్కువ స్థాయిలో కనుక ఉన్నట్టయితే నిర్దేశించిన స్థాయి కంటే ఫైటోప్లాంక్టన్ ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితిని యూట్రోఫికేషన్ అంటారు. సో యూట్రోఫికేషన్ కూడా ఒక జీవపరమైనటువంటి కారకం డిజాల్వ్డ్ ఆక్సిజన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్పై ప్రభావం చూపించేటువంటి అంశాలలో యూట్రోఫికేషన్ కూడా ఒక ముఖ్యమైన అంశం. అదేవిధంగా నిర్జీవపరమైన అంశాల్లో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, నీటి యొక్క ఉష్ణోగ్రత కూడా నీటిలో ఎంత డిఓ ఉండాలనే దానిపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలానే అయానిక్ స్ట్రెంగ్త్ అంటే నీటి యొక్క ఉన్నటువంటి అయానిక బలం అంటే ఇప్పుడు సముద్రపు నీళ్ళకి చూసుకున్నట్టయితే అయానిక్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, మంచినీటికి తక్కువ ఉంటుంది. అలానే సెలినిటీ నీటి యొక్క ఉప్పదనం
అదేవిధంగా సెడిమెంటేషన్ అంటే నీటిలో ఉన్నటువంటి వ్యర్థాలు ఏర్పడేటువంటి ప్రక్రియ. సో ఏ విధంగా వ్యర్థాలు ఏర్పడుతున్నాయని. అలానే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వాతావరణంలో ఉన్నటువంటి పీడనము. సో సమయంలో ఇప్పుడు ఉదయం సమయం, రాత్రి సమయం ఇలా చూసుకున్నట్టయితే వాతావరణంలో ఉన్నటువంటి పీడనంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఏదైనా అల్పపీడనం ఏర్పడింది అంటారు. అల్పపీడనం ఏర్పడినప్పుడు ఎప్పుడైతే లో ప్రెజర్ ఉందో ఆ లో ప్రెజర్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాయువులన్నీ కూడా ఒక సుడిలాగా మారి ఎట్లా మనకి తుఫాన్ ఎలా అయితే వస్తుందో మన వాతావరణంలో పీడనంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఉండడం మూలంగా నీటి లోపలికి ఆక్సిజన్ చొచ్చుకుని పోవడము, లేదా నీటి లోపల నుండి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా వాతావరణంలో పీడనం బట్టే జరుగుతూ ఉంటాయి. జీవపరమైన అంశాల్లో ఫోటోసింథసిస్ ముందు స్లైడ్లో కూడా మనం చెప్పుకున్నాము. కిరణజన సంయోగక్రియ అనేది మనకి ముఖ్యమైనటువంటి సోర్స్, అంటే మనకి ఆక్సిజన్ మన చెరువులో ఏర్పడడానికి ఉన్నటువంటి ముఖ్య మార్గాలలో ఫోటోసింథసిస్ ఒకటి. అదేవిధంగా రెస్పిరేషన్ అంటే మన చెరువులో ఉన్నటువంటి జూప్లాంక్టన్ ఎంత ఆక్సిజన్ని వినియోగించుకుంది అనేది దీంట్లో ఉంటుంది. జీవపరమైన అంశాల్లో రెస్పిరేషన్, ఏరియేషన్, అదేవిధంగా నీటిలోని వ్యర్థాలు, యూట్రోఫికేషన్. సో నీటిలోని వ్యర్థాలు ఎక్కువైనప్పుడు ఇవి కూడా మన ఆక్సిజన్ని స్థాయిని తగ్గిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఏరియేషన్, మన ఏరియేషన్ని ఎన్ని ఏరియేటర్స్ పెట్టాము, అసలు ఏరియేషన్ని ఏ డైరెక్షన్లో పెట్టాము, క్లాక్ వైజ్ పెట్టామా, యాంటీ క్లాక్ వైజ్ పెట్టాము, మనకున్నటువంటి లోపల ఉన్నటువంటి రొయ్యల యొక్క సాంద్రత ఎంత, మన చెరువులో ఉన్నటువంటి మొత్తం రొయ్యల యొక్క బయోమాస్ ఎంత, ఇవన్నిటిపైన ఆధారపడే మనం ఏరియేషన్ పెట్టాలి. సో ఏరియేషన్ స్థాయిలు కనుక తగ్గినట్టయితే అవి కూడా మన యొక్క డిఓ పైన ప్రభావం చూపిస్తాయి. అదేవిధంగా యూట్రోఫికేషన్ అంటే మన చెరువులో ఉన్నటువంటి మొత్తం ప్లాంటన్ యొక్క డెవలప్మెంట్ మనం కంట్రోల్ చేయనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతే దాన్ని యూట్రోఫికేషన్ అంటాం. సో యూట్రోఫికేషన్ అనగా అధిక మొత్తంలో ప్లాంటన్ యొక్క అభివృద్ధి చెందడం. దీనికి గల కారణం ఏంటంటే మన చెరువులో ఉండేటువంటి వ్యర్థాలు పెరిగిపోయి ఆ వ్యర్థాలు మన చెరువుకి ఒక ఎరువుగా ఉపయోగపడడం మూలంగా చెరువులో ఉన్నటువంటి ప్లాంటన్ యొక్క ఉత్పత్తి అధిక మొత్తంలో జరగడాన్ని యూట్రోఫికేషన్ అంటాం. సో యూట్రోఫికేషన్ మూలంగా మన చెరువులో ఉన్నటువంటి డిఓ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోవడము, అదేవిధంగా ఒక్కసారిగా క్షీణించిపోవడం కూడా జరుగుతుంది. సో ఒక్కసారిగా క్షీణించిపోయినప్పుడు చెరువులో ఉన్నటువంటి మొత్తం రొయ్యలు ఆక్సిజన్ కొరతకు గురయ్యి మన చెరువులో డిఓ వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో యూట్రోఫికేషన్ని మనం చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. ఎప్పుడంటే మన చెరువులో ఉన్నటువంటి మేతల్ని సమర్థంగా మనం వినియోగించినట్లయితే, అదేవిధంగా చెరువు లోపల ఉన్నటువంటి వ్యర్థాలను బాగా నిర్వహించినట్టయితే, అంటే దాని వ్యర్థాలు పెరిగిపోయినటువంటి వ్యర్థాలని మనము రకరకాల శాండ్ ప్రోబయోటిక్, సాయిల్ ప్రోబయోటిక్స్ని ఉపయోగించి ఆ వ్యర్థాలని మనం డిగ్రేడ్ చేసినట్లయితే ఆ వ్యర్థాల మూలంగా వచ్చేటువంటి అనర్థాలని మనం అధిగమించవచ్చు. నిర్జీవపరమైన అంశాల్లో ముఖ్యంగా ఉష్ణోగ్రత. సో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కూడా నీటిలో ఉన్నటువంటి వాయువులు లోపలికి చొచ్చుకొని పోవడం అనేది ప్రభావితం అవుతుంది. ఎప్పుడైతే నీరు యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుందో నీటిలో ఉన్నటువంటి పట్టి ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఆవిరైపోతుంది. నీరు యొక్క ఉష్ణోగ్రత తగ్గినప్పుడు నీటిలోకి ఆక్సిజన్ యొక్క ప్రవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీటి నుండి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నీటి యొక్క ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ అనేది నీటిలో ఉన్నటువంటి వాయువుల యొక్క స్థాయి అనేది రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. అంటే నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగితే నీటిలో అందుబాటులో ఉన్నటువంటి వాయువుల యొక్క స్థాయి అనేది తగ్గిపోతుంది. సెలినిటీని బట్టి కూడా నీటి యొక్క ఆక్సిజన్ స్థాయిలు అనేవి ఆధారపడి ఉంటాయి. సెడిమెంటేషన్ అనగా నీటిలో ఉన్నటువంటి వ్యర్థాలు ఏ విధంగా తయారవుతున్నాయి, తయారైనటువంటి వ్యర్థాలు ఏ విధంగా పేరుకుపోతున్నాయి అనే దాన్ని సెడిమెంటేషన్ అంటాం. సో ఈ సెడిమెంటేషన్ ఎక్కువైన కొద్దీ కూడా మన యొక్క నీటిలో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించిపోతాయి. అదేవిధంగా వాతావరణంలో పీడనంలో వచ్చేటువంటి మార్పులు నీటి లోపలికి ఆక్సిజన్ వెళ్ళే విధంగా, అదేవిధంగా నీటి లోపల నుండి ఆక్సిజన్ బయటకు వచ్చేసే విధంగా దాన్ని ప్రేరేపిస్తాయి. సరైనటువంటి పీడనం ఉన్నప్పుడు మాత్రమే నీటి లోపలికి ఆక్సిజన్ చొచ్చుకుని పోతుంది. సో ఈ వాతావరణ పీడనం అనేది దీని లోపల వచ్చేటువంటి మార్పులు అనేవి వాతావరణంలో ఏర్పడేటువంటి మార్పుల మూలంగా, అంటే ఫర్ సపోజ్ ఏమన్నా మేఘాలు పట్టి ఉండడము, లేదంటే కనుక బాగా ఎక్కువగా ఎండ ఉండడము. సో ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో పీడనంలో చాలా మార్పులు, హెచ్చుతగ్గులు ఉంటాయి. సో ఈ హెచ్చుతగ్గులను బట్టి నీటి లోపలికి ఆక్సిజన్ అనేది ప్రవేశించడము, లేదా నీటి లోపల నుండి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోవడం అనేది ప్రభావితం అవుతుంది. హిమోగ్లోబిన్ వర్సెస్ హీమోసైనిన్. చేపలలో ఉండేటువంటి
రక్తవర్ణాన్ని హిమోగ్లోబిన్ అంటారు. సో హిమోగ్లోబిన్ అనేది చేపలలో రక్తంలో ఉండేటువంటి వర్ణకం. సో దీని మూలంగా చేపల యొక్క రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా హీమోసైనిన్ అనగా రొయ్యలు లేదా ఇతర వెన్నుముకలైన జీవుల్లో రక్తంలో ఉన్నటువంటి వర్ణకం. సో ఇది నీలి రంగులో ఉండడం మూలంగా రొయ్యలు లేదా ఇతర ఈ క్రస్టేషన్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క రక్తం అనేది నీలి రంగులో ఉంటుంది. సో దీన్ని కనుక గమనించినట్టయితే హీమోగ్లోబిన్ అనేది మన చేపలలో ఉండి చేపలలో ఉన్నటువంటి ఆక్సిజన్ రవాణాకి ఇది ఉపయోగపడుతుంది. హీమోసైనిన్ కూడా రొయ్యలలో శరీర భాగాలకి ఆక్సిజన్ రవాణా చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. వీటి యొక్క స్ట్రక్చర్ని వీటి యొక్క ఏ విధంగా ఉంటాయి వీటి యొక్క ఆకారంని మనం గమనించినట్టయితే మనకి హిమోగ్లోబిన్ అనేది చిన్నగా ఉండి హీమోసైనిన్ అనేది సంక్లిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. హీమోగ్లోబిన్, హీమోసైనిన్ ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఆక్సిజన్ని మోయగలుగుతుంది, సో ఏది ఎక్కువగా ఏ రకమైన పరిస్థితులైనా పనిచేయగలుగుతుందని గమనించినట్టయితే ముందుగా హీమోగ్లోబిన్. సో హీమోగ్లోబిన్ యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యం ఏ విధంగా ఉంటుందంటే హీమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ పీల్చుకున్నప్పటికీ వీటి పరిమాణం చిన్నగా ఉండడం వల్ల ఇవి రక్తంలో అధిక మొత్తంలో ఉండి ఎక్కువ ఆక్సిజన్ రవాణా చేస్తాయి. ఇవి ఎక్కువగా ఉండడం మూలంగా ఎక్కువ ఆక్సిజన్ రవాణా చేస్తాయి, కానీ వీటి యొక్క ఆక్సిజన్ యొక్క అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది తక్కువగానే ఉంటుంది హీమోసైనిన్తో పోల్చుకున్నట్లయితే. వీటి యొక్క నిర్మాణం మరియు ఆకారం. సో వీటి నిర్మాణము క్లిష్టంగా ఉండి నీటిలో ఉండే అధిక ఉష్ణోగ్రత మరియు పీహెచ్ల వలన ఇది విచ్ఛిన్నమవుతుంది. ఎప్పుడైతే నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మారడము లేదా నీటిలో ఉన్నటువంటి పీహెచ్లు మారినట్టయితే సో హీమోగ్లోబిన్ అనేది మనకి క్షీణించి మనకి విచ్ఛిన్నం చెంది చెరువులో ఉన్నటువంటి చేపల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి అవి ఆక్సిజన్ రవాణాన్ని తగ్గేలా చేస్తాయి. హీమోసైనిన్. సో హీమోసైనిన్ యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యము ఏ విధంగా ఉంటుందంటే ప్రతి లోహ అయానుకు ఎక్కువ ఆక్సిజన్ అణువులను బంధించినప్పటికీ హీమోసైనిన్ మొత్తం ఆక్సిజన్ మోసే సామర్థ్యము హీమోగ్లోబిన్ కంటే తక్కువగా ఉంటుంది. సో మీకు ఇది ఆక్సిజన్ ఎక్కువ పీల్చుకున్నప్పటికీ కూడా ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే హీమోసైనిన్ అణువులు హీమోగ్లోబిన్ అణువుల కంటే పెద్దగా ఉంటాయి. హీమోగ్లోబిన్ ఏమో చిన్నగా ఉండి ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోలేకపోయినా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఆక్సిజన్ పంపించగలుగుతుంది. హీమోసైనిన్ వచ్చేసరికి ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకున్నప్పటికీ కూడా వీటి యొక్క ఆకారము లేదా వీటి యొక్క షేప్ అనేది పెద్దగా ఉండడం మూలంగా రక్తంలో ఎక్కువగా ఉండలేక ఇవి తక్కువ ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. నిర్మాణం మరియు ఆకారము. హీమోగ్లోబిన్ కంటే ప్రతి లోహ అయాన్ యొక్క ఎక్కువ ఆక్సిజన్ అణువులను బంధించగలదు. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న చల్లని వాతావరణంలో సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. హీమోసైనిన్ ఎప్పుడైతే కోల్డ్ వాటర్స్ లేదా శీతల ప్రాంతంలో పెరిగేటువంటి చేపలు రొయ్యలలో హీమోసైనిన్ ఆక్సిజన్ని సమర్థవంతంగా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే చల్లని నీటిలో నివసించేటువంటి అనేక రొయ్యలు మరియు మొలస్కన్స్ సంబంధించిన గుల్లజాతికి సంబంధించినటువంటి జీవులలో హీమోసైనిన్ని వాటి యొక్క రక్తంలో రక్తవర్ణం కింద ఉపయోగించుకుంటాయి. సో హీమోసైనిన్ అనేది వేడి వాతావరణంలో కంటే కూడా చల్లని వాతావరణంలో ఆక్సిజన్ని సమర్థవంతంగా సరఫరా చేయబడతాయి. చెరువు లోతుకి మరియు డిజాల్వ్ ఆక్సిజన్కి మధ్య సంబంధం. హైడ్రోస్టాటిక్ పీడనం. ఎక్కువ హైడ్రోస్టాటిక్ పీడనం అంటే నీటి యొక్క ఒత్తిడి. ఎక్కువ హైడ్రోస్టాటిక్ పీడనం వద్ద నీరు మరింత డిఓని కలిగి ఉంటుంది. అయినప్పటికీ ప్రతి మీటర్ లోతు పెరుగుదలకు నీటిలో గ్యాస్ అంటే వాయువులు కరగడం అనేది 10% తగ్గుతుంది. అంటే సాచురేషన్ ఆఫ్ గ్యాసెస్ డిక్రీజెస్ విత్ ద ఎవ్రీ 10% ఆఫ్ ద డెప్త్. అంటే 10% యొక్క లోతు యొక్క పెరుగుదలకు నీటి యొక్క సాచురేషన్ అంటే నీటిలో గ్యాస్ యొక్క సాచురేషన్ అనేది 10% తగ్గిపోతుంది. అంటే మన చెరువు యొక్క లోతు 1 మీటర్ పెరుగుతుంది అనుకోండి, ప్రతి మీటర్కి కూడా 10% ముందున్న దానికంటే కూడా దానిలో ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది 10% తగ్గిపోతుంది. దీన్ని హైడ్రోస్టాటిక్ పీడనం అంటాం. అంటే నీటి మూలంగా వచ్చేటువంటి ఒత్తిడి. సో ఈ ఒత్తిడి మూలంగా కూడా ఆక్సిజన్ అనేది పట్టుకునేటువంటి కెపాసిటీ తగ్గిపోయి ప్రతి మీటర్ లోతుకి వెళ్ళే కొద్దీ కూడా 10% అలా తగ్గిపోయి బాగా లోతైనటువంటి నీళ్ళల్లో ఆక్సిజన్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. కాంతి. నీరు లోతుగా ఉన్నందున కిరణజన సంయోగక్రియ తక్కువ కాంతి ఉంటుంది. సో నీరు లోతు ఎక్కువగా ఉన్నట్లయితే దాని లోపలికి కాంతి అనేది చొచ్చుకొని పోలేకపోవడం మూలంగా అక్కడ కిరణజన సంయోగక్రియ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి వాటర్లో డిఓ మొత్తం కూడా తగ్గి ఉంటుందన్నమాట. అంటే మనకి కిరణజన సంయోగక్రియ జరగడం అనేది నీటి యొక్క లోతు పైన ఆధారపడి ఉంటుంది. ఈ లోతు పైన ఏ విధంగా ఆధారపడి ఉంటుందంటే ఎంత లోతు వరకు అయితే సూర్యరశ్మి అందుబాటులో ఉంటుందో అంత లోతు వరకు మాత్రమే మనకి కిరణజన సంయోగక్రియ జరుగుతుంది. ఆ లోతు వరకు మాత్రమే మనకి ఆక్సిజన్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది.
సో మిగిలి ఉన్నటువంటి లోపలి భాగాల లోపల కాంతి లేని మూలంగా, సూర్యకాంతి లేని మూలంగా అక్కడ ఉన్నటువంటి ప్లాంక్టన్ సూర్యరశ్మిని ఉత్పత్తి చేయలేక మనకి అక్కడ డిఓ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాకి 1 ppm ఉన్నా కూడా సరిపోతుంది. అలానే మనకి చేపలకు వచ్చేసరికి ఆప్టిమల్ డిఓ రేంజ్ ఎంత అంటే 5 ppm ఉండాలి. 5 ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మన చేపలు ఆరోగ్యంగా నివసిస్తాయి. ఒకవేళ ఇక్కడ మీరు పక్కన చిత్రంలో పిరమిడ్ని గమనించినట్టయితే సో 0 ఉన్న చోట మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా ఉండడము, హైడ్రోజన్ సల్ఫేట్ ఇలాంటివి పెరిగిపోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలానే మనకి 1 ppm కంటే తక్కువ ఉన్నట్టయితే మోర్టాలిటీ ఆఫ్ ద సెన్సిటివ్ ఫానా అంటే మనకి ప్లాంక్టన్ చనిపోవడము, లేదా అక్కడ ఉన్నటువంటి మనకి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా చనిపోవడము, కొన్ని రకాల చేపలు చనిపోవడము. సో తర్వాత 2 ppm కంటే తక్కువ ఉన్నటువంటి వాతావరణంలో ఫిషెస్ ఆర్ ఆబ్సెంట్. చాలా వరకు చేపలు 2 ppm కంటే తక్కువ ఉన్నట్టయితే అక్కడ ఆ చేపలు మనుగడకు అనేది ఆ యొక్క వాతావరణం అనేది అనుకూలమైనది కాదు. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇండికేషన్ కూడా చేశారు. అలానే చేపలు ఈ రకమైన ఆక్సిజన్ స్థాయిలో బతుకుతాయంటే నార్మల్ యాక్టివిటీ ఎప్పుడు ఉంటుంది 7 to 8 mg/L ఆర్ 7 to 8 ppm. సో mg/L అన్న ppm అన్న ఒకటే. సో ఎప్పుడైతే మన నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ 7 నుంచి 8 మధ్య ఉంటుందో ఇక్కడ చేపల యొక్క ప్రవర్తన లేదా చేపల యొక్క బిహేవియర్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఎప్పుడైతే 7 లేదా 8 కంటే తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉంటుందో అప్పుడు చేపలు ఒత్తిడికి గురయ్యి దాని లోపల ఉన్నటువంటి రకరకాల జీవక్రియలు మార్పులు ఏర్పడి అవి పెరుగుదల క్షీణించడం లేదా అవి ఇతర రోగాలకు లోనవడం అనేది జరుగుతుంది. డిఓ మరియు బిఓడి. డిఓ అనగా డిజాల్వ్డ్ ఆక్సిజన్, బిఓడి అనగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏరోబిక్ సూక్ష్మజీవులు ఉపయోగించే ఆక్సిజన్ పరిమాణం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన చెరువులో ఉన్నటువంటి వ్యర్థాలను బ్యాక్టీరియా ద్వారాగా డికంపోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్నే బిఓడి అంటాం. సో బిఓడి అనేది నీటిలో సేంద్రియ కాలుష్యం యొక్క కొలత. అంటే ఆర్గానిక్ ఎంత వేస్ట్లు మన చెరువులో ఉన్నాయనేది చెప్పడానికి ఉపయోగించిన కొలతనే బిఓడి అంటాం. సో డిఓ మరియు బిఓడిలు విలోమానుపాతంలో ఉంటాయి. అంటే డిఓ ఎక్కువ ఉన్నట్లయితే బిఓడి తక్కువ ఉంటుంది, బిఓడి ఎక్కువ ఉన్నట్టయితే డిఓ తక్కువ ఉంటుంది. అంటే తక్కువ డిఓ స్థాయిలు అధిక బిఓడి స్థాయిలను సూచిస్తాయి. ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా పడిపోకుండా నిరోధించడానికి డిఓ మరియు బిఓడి రెండింటిని పర్యవేక్షించడం ముఖ్యం. మన చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ స్థాయిలను సరైన రీతిలో మనం మెయింటైన్ చేయాలంటే మన చెరువులో బిఓడిని మనం పర్యవేక్షించాలి, అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి డిఓని పర్యవేక్షించుకోవాలి. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా పర్యవేక్షించుకున్నప్పుడు మాత్రమే మన చెరువు యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది మంచి స్థాయిలో ఉండి మన చెరువులో ఉన్నటువంటి రొయ్యల యొక్క పెరుగుదల అనేది అధికంగా ఉంటుంది. రొయ్యలు మరియు చేపల సాగుపై మరింత అవగాహన పెంచుకోవడానికి మా యొక్క సీజీ ఆక్వా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మాకు అందజేసినట్లయితే దానిపైన మేము స్పందించి మీకు తగిన పరిష్కార మార్గాలని సూచించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీజీ ఆక్వా ఛానల్. థ్యాంక్ యూ.